ఉదయము ప్రభుని ఆరాధించేదాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 7 వచనాలు కలిసి ఉన్నాయి. మనం కూడా కలిసి చదువుకుందాం. కొత్త నిబంధనలో పేజీ సంఖ్య 133వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడగు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్త పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తుగా వారుగా ఉండుటకు పిలువబడితిరి. ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ ఉదయకాలంలో మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని దయా కిరీటంగా ఇచ్చారు, అందుని బట్టి స్తుతిస్తున్నాం. మరి ప్రత్యేకించి ఈరోజు ప్రభుదినము రోజున మరి దేవుని సన్నిధిలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కొరకై సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలో ఉన్నారో అట్టి వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు సియోని గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు, అందుని బట్టి వందనాలు. ఈ సమయంలో కొద్ది సమయము మరి ప్రభువా, మరి మీ గొప్పతనాన్ని మీ మంచితనాన్ని తెలుసుకుని మా జీవితంలో మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాలంలో ప్రభుని ఆరాధించేదాని కొరకు కొన్ని వచన భాగాలు మనం చదువుతూ వచ్చాం. ఈ మొదటి 7 వచనాల్లో మధ్య భాగంలో ఒక మాట ఇట్లా రాయబడి ఉంది. ఏమనంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అన్న ఈ భాగంలో 2 మాటలు చెప్తున్నాడు పౌలు. ఏమనంటే, ఆయన శరీరమును బట్టి దావీదు సంతానంలో పుట్టాడు అన్నాడు. రెండవది, ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడాన్ని బట్టి మరి పరిశుద్ధమైన ఆత్మ ద్వారా దేవుని కుమారుడుగా ఉన్నాడు అని ప్రభావము తెలియచేయబడుతూ వచ్చింది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పుడు పోయిన నెలలో ఇదే అధ్యాయంలో ఒక మాట దగ్గర ముగించాను నేను, ఆరాధన వర్తమానం. ఏ మాట దగ్గర ముగించాను నేను ఆరాధన వర్తమానము అంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము ప్రకారము దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే నివాసము చేయుచున్నది అనే మాట దగ్గర ఆరాధన వర్తమానాన్ని నేను ముగించాను. అంటే ఇప్పుడు ఆ రోజున చెప్పాను నేనేమనంటే, పరిపూర్ణత లేదా దైవత్వం అనేది యేసు ప్రభువులోనే మనం చూడగలుగుతున్నాము అని.
అంటే అప్పుడు నేనేమన్నానంటే యేసు ప్రభువారు 100% దేవుడు, 100% మానవుడు అని చెప్పాను. ఉదాహరణకి ఆయన 100% మానవుడు కాబట్టే యేసు ప్రభువారు ఆకలిగొని దూరము నుండి ఆకులు కలిగిన అంజూరపు చెట్టును చూశాను అని. అంటే ఆయనకి ఏమైంది చెప్పండి? ఆకలేసింది కదా. ఆయనకు కూడా ఏమైంది? దప్పిక అయ్యింది. ఆయనకు కూడా ఏమొచ్చింది? 11:35 యోహాను సువార్త, యేసు కన్నీరు విడిచెను అంటే ఏడ్చాడు. ఆయన చెమట గెత్సమనే వనంలో ఆయన చెమట రక్త బిందువుల వలె వచ్చింది. ఈ సంగతులన్నీ ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. మార్కు సువార్త 4:36. ఈ వచనాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి చెప్పండి? యేసు ప్రభు వారి యొక్క మానవత్వం. ఆయన 100% మానవుడు. ఇప్పుడు ఆయన యేసు ప్రభువారు నీళ్ల మీద నడిచెను. యేసు ప్రభువారు నీళ్లను ద్రాక్షారసముగా మార్చెను. యేసు ప్రభువారు చనిపోయిన లాజర్ని సైతము మరలా తిరిగి బ్రతికించెను. యేసు ప్రభువారు గ్రుడ్డివారికి చూపునిచ్చెను. ఇవన్నీ మనకేం తెలియజేస్తూ ఉన్నాయి? యేసు ప్రభువారి యొక్క దైవత్వము, డివినిటీని తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ రెండు విషయాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే ఆయన 100% మానవుడు, 100% దేవుడు. అదే ఇప్పుడు పౌలు కూడా ఇక్కడ 7వ వచనంలో అదే చెప్తూ వచ్చినాడు. ఏమనంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మరి మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో ఆయన నిరూపింపబడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ మధ్యాహ్నము లేదా ఈ ఉదయం మన వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే ఆయన పునరుత్థానుడై, మృతులలో నుండి పునరుత్థానుడై తిరిగి లేపబడడం ద్వారా దేవుని కుమారునిగా ఆయన నిరూపించబడ్డాడు అనేది అక్కడ వచనం. అయితే ఈ వచనంలో నుంచి మనమేం తీసుకుందామంటే ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేపబడడం ద్వారా మనకొచ్చినటువంటి 5 ఆశీర్వాదాలేంటో త్వరగా దేవుని వాక్యంలో నుంచి నేను చెప్పి ముగిస్తాను. వాటిని ఆధారం చేసుకుని మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. కాబట్టి ఈ ఉదయము ఆరాధన వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే మృతులలో నుండి పునరుత్థానుడైన యేసు ప్రభువారు. ఆయన పునరుత్థానుడు అవడం ద్వారా మనకు వచ్చిన మేలులు. మూలవాక్యం రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనము మధ్య భాగము. ఇప్పటి వరకు మనం చెప్పిందంతా కూడా ఉపోద్ఘాతము. సరే రండి మెయిన్ మెసేజ్లోనికి వెళదాం. 5 సంగతులు చెప్తానన్నాను కదా. ఆయన పునరుత్థానుడు అవడం ద్వారా మనకు వచ్చినటువంటి మొదటి మేలు చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, లాస్ట్ మాట, మనలను మరలా జన్మింపచేసెను అన్నాడండి. అంటే ఇప్పుడు ఇదిగో ఇట్లా రాసుకుందామా? మొదటి మాట ఏమని అక్కడ అన్నాడు? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన అని. ఇప్పుడు లాస్ట్ మాట మనం యాడ్ చేసుకుంటే మనలను మరలా ఏం చేసినాడంట? ఆయన జన్మింపజేశాడు అని ఉంది. ఇప్పుడు మీరు ఎట్లా రాసుకుందామా? ఏమని రాసుకుందామంటే నూతన జన్మ అని రాసుకోండి. ఏం రాసుకుందాం చెప్పండి? నూతన జన్మ అని రాసుకోండి మొదటి మాట. ఇప్పుడు నేను దాన్ని వివరిస్తాను. అయిపోయిందా? రాసుకున్నారా? ఇప్పుడు ఆ వచనం ఆధారంగా
ఈ ఉదయం నీవు నేను కూడా ప్రభువుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, మృతులలో నుండి యేసు ప్రభువారు తిరిగి లేచుట ద్వారా మరి నూతన జన్మ. అంటే ఒకప్పుడు ఎటువంటి జన్మ మన జన్మ చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చదివితే అక్కడ కొన్ని సంగతులు ఉంటాయి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలోనికి చేరడని నీతో నిశ్చయముగా. అక్కడ ఆగండి. సందర్భం ఏంటి అంటే, నికోదేము అనేటటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటటువంటి ఉపదేశకుడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఒక పాస్టర్ గారు, ఒక యాజకుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, యేసుప్రభువా, మరి నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడవని మేము ఎరుగుదము, మరి నిత్య జీవము పొందాలి అంటే, ఆ నిత్యరాజ్యానికి మేము రావాలి అంటే మేము ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ప్రభు చెప్పాడు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు తిరిగి ప్రభు రాజ్యంలోనికి రాలేడు. అదే నూతన జన్మ అన్నాడు. ఇప్పుడు ఆ నికోదేము ఇట్లా అడుగుతున్నాడు, ప్రభువా మరి క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఇప్పుడు నేను మరి పుట్టాను కదా, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను కదా, మళ్ళీ క్రొత్తగా జన్మించడం అంటే నేను చనిపోయి మళ్ళీ నా తల్లి కడుపులో మళ్ళీ చిన్న పిండముగా మళ్ళీ నేను జన్మించాలా అన్నాడు. అంటే అప్పుడు ప్రభు అన్నాడు, అట్లా కాదబ్బాయి, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను ఏం చేయాలట, తిరిగి జన్మించాలి. అదే నూతన జన్మ యొక్క అనుభవం. ఇప్పుడు నీటి మూలముగా జన్మించడం అంటే ఏంటి, మరి ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏంటి చెప్పండి అమ్మా. యేసుప్రభు వారు చెప్పారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అన్నాడు. నీటి మూలముగా జన్మించడం అంటే ఓకే, ఆత్మ మూలముగా జన్మించడం అంటే అమ్మా మారు మనస్సు, పాపక్షమాపణ, రక్షణ, బాప్తిస్మం. అది ఆత్మ మూలముగా జన్మించడం అంటే. సరే, మంచి. తిరిగి జన్మించినటువంటి నూతన జన్మ యొక్క అనుభవం అది. కాబట్టి నికోదేముతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను తిరిగి జన్మించినటువంటి వారై ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా నీటి మూలముగా జన్మించినటువంటి జన్మ ఉంది మనందరికీ. అయితే ఆత్మ మూలముగా జన్మించినటువంటి జన్మ యొక్క అనుభవమే నూతన జన్మ. అది ఎట్లా వచ్చింది మన జీవితానికంటే, యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచాడు అన్నటువంటి, అంటే యేసు ప్రభు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం యొక్క అనుభవము ఎప్పుడైతే వాటి యందు మనం విశ్వాసం ఉంచుతూ వచ్చామో, అప్పుడు మరలా ఆత్మీయముగా తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి వస్తూ వచ్చాం. అదే క్రొత్త జన్మ యొక్క అనుభవం. ఈ రోజున నీవు నేను కూడా నూతన జన్మ అనుభవాన్ని పొందాము. ఆ హేతు నూతన జన్మ అనుభవాన్ని ఆయన పునరుత్థానుడే తిరిగి లేవడం ద్వారా ప్రభు మనకిచ్చిన హేతువుని బట్టి నీవు నేను ఏం చేయాలి, ప్రభువుని ఆరాధించాలి. అందుకనే బ్రాహ్మణులను ఏమంటారంటే ద్విజులు అంటారు. ద్విజుడు అంటే 2 సార్లు జన్మించినటువంటి వాడే ద్విజుడు అని అర్థం. వాళ్ళని ఎందుకు ద్విజులు అంటారంటే, వాళ్ళు ఒకసారి తల్లి గర్భంలో జన్మించిన జన్మ ఒకటైతే, రెండవసారి వాళ్ళు బ్రాహ్మణ సాంప్రదాయ ప్రకారము వాళ్ళు ఎప్పుడైతే జంధ్యం వేసుకుంటారో ఆ జంధ్యం వేసుకున్న వ్యక్తిని ద్విజుడు, బ్రాహ్మణుడు అంటారు. కానీ యేసు ప్రభు వారు చెప్పింది రెండవ జన్మ, నూతన జన్మ అనుభవము అంటే ఎట్లాగూ అంటే, అతడు నీటి మూలముగాను అతడు దేవుని ఆత్మ మూలముగాను తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి వచ్చిన వాడై ఉండాలి. కాబట్టి నూతన జన్మ అనుభవం పొందినటువంటి వ్యక్తి ఎవరు ఈ లోకంలో అంటే, ఒక క్రైస్తవ విశ్వాసి మాత్రమే. అతడే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి
తన పాపముల కొరకు యేసుప్రభు వారు చేసిన శిలువ బలియాగమునందు విశ్వాసముంచి మరి ఆ శిలువ మరణ భూస్థాపన పునరుత్థానములందు నమ్మిక ఉంచడం ద్వారా మరి తను మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది మూర్ఖులకి తరం వారికి వేరే రక్షించబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బహిరంగముగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఇప్పుడు నూతన జన్మ, అదే అన్నాడు అక్కడ పేతురు, మనలను మరలా తిరిగి ఏం చేసినాడట, ఆయన జన్మింపజేస్తూ వచ్చినాడు. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలి, ప్రభువుని మొదటిది. రెండవ సంగతి చూద్దాం రండి. రెండవ నూతనమైనటువంటి సంగతి ఏంటి అంటే తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. తిమోతి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. అక్కడ ఒక మాట ఉంది, ఏమనంటే రెండవ మాట, మరణమును నిరర్ధకము చేసి ఏం తీసుకొచ్చాడట, జీవము అన్నాడు. అక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన మరణాన్ని నిరర్ధకం చేయడం ద్వారా లేదా ఆయన మరి మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఈ రోజున నీకు నాకు వచ్చినటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటి అంటే అది ఇట్లా రాసుకుందాం. ఇందాకడేమని రాసుకున్నాం మనము, నూతన జన్మ అని రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏమని రాసుకుంటారంటే నూతన జీవము అన్నాడు. నూతన జీవం అని రాసుకోండి, దాన్ని వివరిస్తాను. నూతన జీవం. మరి ఒకప్పుడు ఎట్లా ఉన్నాం, ఎట్లాంటి జీవం మనది అంటే పౌలు ఎఫ్ఎస్సి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారం. మనం అంటే యేసు ప్రభువారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1లో సార్దీస్ అనే సంఘాన్ని చూసి అన్నాడు, జీవించుచున్నారన్నటువంటి పేరు మాత్రమే మీకుంది కానీ దేవుని దృష్టికి మీరు చచ్చిన వారే, మృతులే అన్నాడు. అంటే ఈ విషయాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే ఒకప్పుడు మన యొక్క జీవము ఏదో జీవిస్తున్నట్లే ఉంది కానీ పాపముల చేతను అపరాధముల చేతను ఆ దేవుడిచ్చిన ఆ మొదటి జీవాన్ని మనం ఏం చేసుకున్నాం చెప్పండి, పోగొట్టుకున్నాం. చచ్చి బ్రతుకుతున్నాడు మానవుడి లోకంలో అంటే తప్పు కాదేమో. అలాంటి చచ్చి బ్రతుకుతున్న మనల్ని అక్కడ ఏమని రాయబడి ఉంది, ఇప్పుడు ఆయన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడంట, బ్రతికించాడు. ఎట్లా బ్రతికించాడు అంటే ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఇప్పుడు నీకు నాకు కూడా మరణం మీద విజయాన్నిచ్చి మరలా మనల్ని మరణం మీద నుంచి తిరిగి లేపి నూతనమైనటువంటి జీవాన్నిచ్చి బ్రతికించాడు. అది ఇప్పుడు ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి, ప్రభువా ఒకప్పుడు నేను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నవాడినయ్యా, జీవిస్తున్నానన్న పేరు మాత్రమే ఉంది కానీ నీ దృష్టికి నేను మృతుడనే, చచ్చిన వాడనే, అంటే జీవాన్ని పోగొట్టుకున్నటువంటి వాడనే. అలాంటి నా జీవితంలో నా కొరకే మానవుడిగా మీరు ఈ భూమి మీదకి దిగివచ్చి కలవరిశిలలో మీరు చేసిన ఆ త్యాగపూరితమైనటువంటి బలియాగము ద్వారా నా కొరకే మీరు సమాధి చేయబడి నా కొరకు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఈరోజు నాకు కూడా ఏమిచ్చినావు, నూతనమైనటువంటి జీవమిచ్చావు. ఈ రోజున మనము బ్రతికున్నాం మనం కదా, మనం సజీవంగా ఉంచాడు. ఇప్పుడు మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో లేం. మనం ఇప్పుడు పాపము మన మీద ప్రభుత్వం చేయడానికి అవకాశం అనేది లేనే లేదు. ఏ దోషము ఏ అపరాధము కూడా మన మీద ఇప్పుడు దోషారోపణ నేరారోపణ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే యేసుప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానంలో నువ్వు ఏ రోజునైతే విశ్వాసం ఉంచావో ఆయన ఎట్లయితే మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచాడో ఇప్పుడు నీకు నాకు కూడా నూతనమైనటువంటి జీవాన్ని కలుగజేసిన హేతువును బట్టి జీవము కలిగిన వారమై జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఏం చేయాలి చెప్పండి, ఆరాధించాలి. ఇది రెండు. మూడవ సంగతి చూద్దాం.
మూడవ సంగతి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఇప్పుడు ఇదేంటిదట? యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఇప్పుడు ఏం కలుగు చేసినాడట మనకి? నూతన సృష్టి. అంటే ఇట్లా రాసుకుందామా? న్యూ బిగినింగ్, న్యూ క్రియేషన్ ఇన్ ద సెన్స్ న్యూ బిగినింగ్, నూతన ప్రారంభాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. అంటే చెప్తాను చూడండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అంటాము కదా. క్రీస్తు పూర్వము అంటే అర్థం ఏంటి? క్రీస్తు భూమి మీదకి రావడానికి ముందు. క్రీస్తు శకం అంటే అర్థం ఏంటి? క్రీస్తు భూమి మీదకి వచ్చిన తరువాత. ఇప్పుడు అదే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకాన్ని మన వ్యక్తిగత జీవితాలకు గనక మనం అప్లై చేస్తే మనకు కూడా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు పూర్వము మన జీవితం ఏంటి? లేదా క్రీస్తు పూర్వము మన పేరేంటి? క్రీస్తు శకంలో మన పేరేంటి? క్రీస్తు పూర్వంలో మన బ్రతుకేంటి? క్రీస్తు శకంలో మన బ్రతికి. అంటే యేసు ప్రభువారిని అంగీకరించక ముందు మన జీవితం ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తరువాత మన జీవితం ఏంటి అని మనం పరీక్ష చేసుకుంటే, ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించక ముందు జీవితానికి, ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన దగ్గర నుంచి మన జీవితం ఏ జీవితం అయ్యింది అంటే ఇట్స్ ఎ న్యూ బిగినింగ్, న్యూ లైఫ్, నూతనమైనటువంటి జీవితం. అదే నూతన జన్మ, నూతన జీవము. ఇప్పుడు మూడవది ఏంటి అంటే నూతనమైనటువంటి ప్రారంభం. అంటే మన బ్రతుకులకి దేవుడు ఒక నూతనమైన ప్రారంభం ఇచ్చాడు. అందుకని మీరు గమనించారో లేదో, నేను ప్రతిసారి కూడా వాక్యం చెప్పేటప్పుడు అది ఏ సందర్భమైనా సరే ప్రతిసారి ఇట్లా చెప్తాను. ఏమని? నా జీవితంలో జనవరి నెల 20వ తారీఖు 2002వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకి ఈ దేవుణ్ణి నా దేవుడిగా అంగీకరించడం ద్వారా నాకు ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పటికి నేను ఈ నూతనమైన జీవితాన్ని ప్రారంభించి 23 సంవత్సరాల 4 నెలల 11 రోజులు అయ్యింది అని చెప్తాను. ఇదేంటిది? ఇది నాకు చెప్పండి. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు నీ సంగతి ఏంటి చెప్పు, నువ్వు చెప్పు. అట్లా నేను కీర్తి, నువ్వు ఎప్పుడు తీసుకున్నావు బాప్టిజం? తీసుకుని ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులు అయ్యింది? 19. ఎప్పుడు? జనవరి 1. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? మరి ఇంతసేపు ఆలోచిస్తున్నావు, బ్యాంక్ లెక్కలు ఏమి వేస్తున్నావు, వాళ్ళకి డబ్బులు ఏం కడుతున్నావు మరి. కాబట్టి నా జీవితంలో, వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది నూతనమైనటువంటి ప్రారంభాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ నూతన ప్రారంభంలో మరి 23 సంవత్సరాల 4 నెలల 11 రోజులు, ఇదిగో ఈ ప్రారంభం మాత్రమే కాదు, దాన్ని అట్లా సక్సెస్ఫుల్గా కొనసాగించడానికి కొరకు దేవుడు నా ఎడల చూపిన ఆ కృప, ఆ మరణాన్ని గెలిచి పునరుత్థానుడే తిరిగి లేచినటువంటి ఆ పునరుత్థానపు శక్తిని బట్టి నేను ప్రభువుని ఆరాధిస్తున్నా. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు నూతనమైనటువంటి ప్రారంభాన్ని నీకు అనుగ్రహించాడో, నిన్ను ఒక నూతనమైనటువంటి సృష్టిగా, అంటే ఇంకా చెప్పాలి అంటే ప్రాచీన పురుషుడు, పాత పురుషుడుని విడిచిపెట్టి లేదా వాడిని సమాధి చేసి నూతనమైనటువంటి స్వభావము, నూతనమైనటువంటి జీవము, నూతనమైనటువంటి అనుభవము లేదా నవీన పురుషుడు, నవీనమైనటువంటి స్వభావము కలిగి వెళ్ళేటటువంటి, నడిచేటటువంటి వారిగా మన జీవితంలో ప్రభువు చేసిన ఈ నూతనమైన కార్యము, ఈ నవీన స్వభావాన్ని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. అంటే అది అక్కడ అన్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. పాతవేమైపోవాలా? మళ్ళీ ఇంకా పాతే రాకూడదు.
ఇంకా పాత పురుషుడు, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత స్నేహాలు, పాత పరిచయాలు, పాత మాటలు ఇంక ఇవేమి కూడా మనలో కనబడకూడదు. ఒక నూతనమైనటువంటి వ్యక్తిత్వము, ఒక నూతనమైనటువంటి స్వభావము, ఒక నూతనమైనటువంటి మనస్తత్వము, ఒక నూతనమైనటువంటి జీవన విధానము ఇవి కనిపించాలా. అట్లా చేసినాడు దేవుడు మన జీవితంలో. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించు. రండి 4వ సంగతి చూద్దాం. ఇంకేం చేసినాడు ప్రభువు? మళ్ళా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మృతులలో నుండి యేసు ప్రభువారు తిరిగి లేచుట ద్వారా అది జీవముతో కూడిన నిరీక్షణ. ఇప్పుడు 4వ సంగతి ఏంటి చెప్పండి? న్యూ హోప్, నూతనమైన నిరీక్షణ అని రాసుకోండి. యేసు ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా నూతనమైనటువంటి నిరీక్షణ. రాసుకున్నారా? ఇప్పుడు దాన్ని వివరిస్తాను చూడండి. ఒకప్పుడు అసలు మనకి నిరీక్షణ ఉందా? నిరీక్షణ అంటే ఏంటి నిరీక్షణ అంటే, ఇదిగో నేను ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నానో ఆ దేవుడు సమాధిని, మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ దేవుడు ఒక రోజున మరి తనుండే స్థలంలో నేను కూడా ఉండులాగున నన్ను కొనిపోయే దాని కొరకే ఆయన మధ్యాకాశంలో మేఘాల మీదకి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నన్ను కూడా ఆ మేఘముల మీద ఆయన కొనిపోతాడు. లేదంటే నేను చనిపోయి గనక సమాధిలో ఉంటే నాకు మహిమదేహం ఇస్తాడు. ఆ మహిమదేహంతో నేను ప్రభు రాజ్యంలోనికి వెళతాను అనేదే ఏంటి చెప్పండి? నిరీక్షణ. ఒకప్పుడు ఈ నిరీక్షణ ఉందా మనకి? నిరీక్షణ లేదు మనకి. కాబట్టి మనం కూడా ఏమనుకునే వాళ్ళమంటే చచ్చిపోయిన తర్వాత తక్కిడో బెక్కిడో, చచ్చిపోయిన తర్వాత స్వర్గమో నరకమో ఎవరు చూసొచ్చారండి? కాబట్టి భూమి మీద బ్రతుకున్నప్పుడే మన జీవితాన్ని అనుభవించాలి అని అనుకునేవాళ్ళం మనం. కారణం ఏంటంటే మనకు ఒకప్పుడు ఒక నిరీక్షణ అనేది లేదు. ఇప్పుడు ఈ రోజున నీకు ఒక నిరీక్షణ ఎట్లా వచ్చింది అంటే అదే అన్నాడు, యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఇప్పుడు యావత్ క్రైస్తవ సమాజానికి ఒక జీవముతో కూడినటువంటి నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. అంటే ఇట్స్ ఎ న్యూ హోప్, నూతనమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకు కలుగజేసిన హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఎట్లా వచ్చింది నిరీక్షణ? డబ్బులు ఇచ్చుకుంటే వచ్చిందా? కాదు. ఏదన్నా మనము బలులు అర్పిస్తే వచ్చిందా? కాదు. ఏదైనా యజ్ఞ యాగాదులు చేస్తే వచ్చిందా? కాదు. ఎట్లా వచ్చింది? ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఈ రోజున ప్రభు మనకిచ్చినటువంటి 4వ నూతన సంగతి ఏంటి అంటే నూతనమైన నిరీక్షణ. రండి 5వ సంగతి చెప్తాను. 5వ సంగతి లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయు. దానికి ఇంటర్లింక్ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22 కూడా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఈ 2 వచనాలు క్లబ్ చేసి చెప్పండి. ఆయనట మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడము ద్వారా మరి ఇప్పుడు పరలోకానికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందాడు. ఇప్పుడు అధికారము పొందిన ప్రభువు లూకాసు వార్త 10:19 అంటున్నాడు, శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏవియు మీకెంత మాత్రమును
హాని చెయ్యవు అన్నాడు. దీన్ని బట్టి చెప్పండి, ఐదవది ఏంటి? మనకి ఆయన పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా మనకి వచ్చిన ఐదవ మేలేంటి? న్యూ అథారిటీ, నూతనమైనటువంటి అధికారం ఇచ్చాడండి ప్రభు. రాసుకోండి ఆ మాట. ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా మనకు వచ్చిన ఐదవ ఆశీర్వాదం ఏంటి అంటే, ఇట్స్ ఎ న్యూ అథారిటీ, నూతనమైనటువంటి అధికారం. రాసుకున్నారా? ఇప్పుడు నా వైపు చూడండి, దాన్ని వివరిస్తాను. ఒకప్పుడు మనకు అధికారం ఉందా? అధికారం లేనే లేదు. ఇప్పుడు ఆ వచనాన్ని మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఆయన అంటూ ఉన్నాడు, శత్రు బలమంతటి మీద నేను నీకేమిచ్చాను? అధికారం ఇచ్చాను. ఏవియును ఎంత మాత్రమును మీకేం చేయవట? హాని చెయ్యవు అన్నాడు. ఒకప్పుడు మనకు అధికారం లేనే లేదు. మీకు అర్థం అవడానికి చెప్తాను చూడండి. ఇప్పుడు భార్గవ్ గాడు ఉన్నాడు. ఈ భార్గవ్ని మనము ఆ రోడ్డు మీద నుంచోబెట్టాం, ఒక స్టాప్ బోర్డు ఇచ్చి నుంచోబెట్టి, ఒక పెద్ద వెహికల్ వెళ్తూ ఉంది, చాలా హెవీ వెహికల్. మరే బాబు భీమవరం రాత్రి పడుకోలేదా? ఏం చేసావు? పిడత కింద పప్పు ఏదో చేశారంట, మొత్తం మీరే తిన్నారా? మాకేమైనా ఉంచారా? ఆ పిడత కింద పప్పులు చేసుకుని తింటాం, రాత్రి నిద్రపోవాలి, ఇప్పుడు నిద్రపోతున్నారు అక్క తమ్ముళ్ళు ఇద్దరు. చాలా హెవీ ట్రక్ వెళుతుందండి, ఒక 20 టైర్లు ఉన్నది, చాలా పెద్ద కంటైనర్ ట్రక్ వెళుతూ ఉంది. ఈడంతున్నాడు గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేటట్లు ఉన్నాడు. ఇప్పుడు వీడు అక్కడ రోడ్డు మీద నుంచి స్టాప్ అని చెప్పి ఆపుతాడు. వాడు ఆపను కూడా ఆపలా, దాటించుకుని వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు రెండో రోజు ఏం చేశామంటే, ఇదే భార్గవ్ గాడికి ఒక యూనిఫామ్ వేసాం. ఏంటి ఆ యూనిఫామ్ అంటే, ఒక పోలీస్ యూనిఫామ్ వేసాం. ఒక చేతిలో రివాల్వర్ పెట్టాం, ఒక చేతిలో లాఠీ పట్టుకుని మళ్ళీ అదే రోడ్డు మీద నుంచున్నాడు. అదే ట్రక్ వస్తూ ఉంది. ఇప్పుడు వీడు స్టాప్ అన్నాడు. ఇప్పుడు ఆగుతాడా? ఆగడా? చచ్చినట్లేమవ్వాలాడు, ఆగాలి. ఒకవేళ ఆగలేదనుకోండి, అప్పుడు కూడా ఇప్పుడు వీడేం చేస్తాడు? వాకీ టాకీలో నెక్స్ట్ జంక్షన్లో ఉన్నటువంటి వాళ్ళకేం చేస్తాడు? ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పుడు అక్కడైనా సరే వాళ్ళు ఏం చేస్తారు? ఆపేస్తారు. ఇప్పుడు నా ప్రశ్న, ఇదే భార్గవ్ని నిన్న నుంచోబెడితే ఆపని అంత హెవీ ట్రక్ ఈరోజు ఎందుకు ఆపాడు చెప్పండి? ఈరోజు ఏముంది వాడి వంటి మీద? యూనిఫామ్ ఉంది. అంటే ఏముంది చెప్పండి? అధికారం ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు దాన్ని ఇట్లా అన్వయిస్తాను నేను. హెవీ ట్రక్ అన్నాను కదా, హెవీ ట్రక్ ఏంటిది? శత్రువు యొక్క బలమంతా, చాలా బలమైనటువంటి శత్రువు. ఇప్పుడు భార్గవ్ ప్లేస్లో ఎవరున్నారు చెప్పండి? మనమే నిలవేనక్క. ఇంకా మనం దాంట్లో నుంచి బయటకు వచ్చినట్లు నువ్వేం పప్పు చేసినావో మరి నువ్వు నిద్రపోతున్నట్లు ఉన్నావు. భీమవరం వాళ్ళు అంటే పిడత కింద పప్పు చేశారు, వాళ్ళ అమ్మమ్మను పంపించి మరి రోడ్డు మీదకి. శత్రువు బలమంతటి మీద ఇప్పుడు మన భార్గవ్ ప్లేస్లో ఉన్నది ఎవరు? మనమే. మనం కూడా ఎవరు చెప్పండి? ఒకప్పుడు బలహీనులమే. అంటే ఒకప్పుడు శత్రువు నీ మీద దాడి చేస్తే స్టాప్ అంటే ఆగిందా? ఆగలా, దూసుకునేం చేసిపోయినాడు, వెళ్ళిపోయినాడు. అయితే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నేను మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా అంత బలమైనటువంటి శత్రువు అంతటి బలమంతటి మీద కూడా ఇప్పుడు నేనేమిచ్చాను? మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. ఒకప్పుడు సైతానా ఆగు అంటే శత్రువు ఏమవలేదు, ఆగలా, పక్కకు తప్పుకో అంది. కానీ ఈ రోజున ఏ రోజైతే నువ్వు ప్రభు యొక్క శిలువ, మరణ, భూస్థాపన, పునరుత్థానములు యందు విశ్వాసం ఉంచావో,
ప్రభువుని రక్షకుడుగా అంగీకరించావో, ప్రభువుని ఆరాధిస్తున్నావో, ప్రభు యొక్క శరీరక్త మాంసంలో పాలు పొందుతున్నావో, ఆ రోజున ప్రభు నీకేమిచ్చాడట? ఇట్స్ అ న్యూ అథారిటీ, ఒక నూతనమైనటువంటి అధికారం ఇచ్చాడట. ఇప్పుడు నువ్వైనా సరే నీ మీద దాడి చేసేటటువంటి శత్రువుని దేవుడు నీకు ఇచ్చిన అధికారం చొప్పున సైతానా ఆగంటే ఖచ్చితంగా వాడేమవ్వాలి? అక్కడ ఆగాలి. ఆగకపోతే అప్పుడు కూడా ఆగలేదనుకోండి, ఆగకపోతే నెక్స్ట్ స్టేషన్లో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. నువ్వు ఇన్ఫామ్ చేస్తావు, ప్రభువా వాడు ఆగట్లేదయ్యా అని. వెంటనే ఆయన వాడిని అక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు, పాతాళంలో పడేస్తాడు. అది చెప్పినాడు పౌలు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 15వ అధ్యాయము 57, 56 వచనాల్లో అంటాడు, 55 నుంచి 57 వరకు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముల్లుని లేదా మరణాన్ని యేసు ప్రభు వారు సిలువలో ఏం చేస్తూ వచ్చినాడు? జయిస్తూ వచ్చినాడు. ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఇప్పుడు ఆయన మరణం మీద విజయాన్ని పొందడం మాత్రమే కాదు, శత్రువు మీద, దూతల మీద, అధికారుల మీద, అదే మనం చూస్తాం, వీళ్ళందరి మీద అన్నట్టు అధికారము పొందిన వాడై ఇప్పుడు పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా ఈ రోజున నీకు నాకు కూడా శత్రువు మీద అధికారం ఇచ్చినాడు, మరణం మీద విజయం ఇచ్చినాడు, లోకం మీద విజయం ఇచ్చినాడు, పాపం మీద విజయం ఇచ్చినాడు. అన్నిటి మీద కూడా దేవుడు ఈ రోజున మనకేమిచ్చాడు? విజయం ఇచ్చినాడండి. అథారిటీ, అధికారం ఇచ్చినాడు దేవుడు ఈ రోజున మనకి. అందుకే నేనేమంటానంటే, శత్రువు నిన్నేమైనా శోధిస్తున్నాడా, శత్రువు నిన్నేమైనా ఇబ్బందికి గురి చేస్తున్నాడా, నువ్వు అక్కడికిక్కడికి పరిగెత్తాల్సిన అవసరంలా. నువ్వే ఏం చేయొచ్చు? ఇదిగో ఆ వచనం ఎత్తి పట్టుకుని, ప్రభువా లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, శత్రు బలమంతటి మీద నువ్వు నాకు అధికారం ఇచ్చావు కదా, ఏవియు ఎంత మాత్రమును నీకు హాని చేయవు అన్నావు కదా ప్రభువా. ఆ మాట ఎత్తి పట్టుకుని నేను ప్రార్థన చేస్తా ఉన్నా. నువ్వు ఇచ్చిన అధికారం చొప్పున నేను ప్రార్థన చేస్తా ఉన్నా. సైతానా పో అంటే ఇప్పుడు సైతాన్ ఏం చేస్తాడు? నీ దగ్గర నుంచి పోతాడు. ఎందుకంటే నీకు కూడా ఏ రోజునైతే నువ్వు మరణ భూస్థాపన పునరుత్థానం మీద విశ్వాసం ఉంచావో ఆ రోజున దేవుడు నీకు కూడా న్యూ అథారిటీ, నూతనమైనటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. దాన్ని మనమే ఏం చేసుకోవట్లేదు చెప్పండి? యూటిలైజ్ చేసుకోవట్లేదంతే. దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడండి, దాన్ని వాడుకోవట్లేదంతే. మీరు చూడండి, పోలీసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా సరే, మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగానే ఉంటారు. వాళ్ళు ఒకసారి వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ పడింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? వాళ్ళ వే ఆఫ్ స్పీకింగు, మొత్తం వే ఆఫ్ వాకింగు, ఎవ్రీథింగ్ ఏమైపోతాయి చెప్పండి? మారిపోతాయి. ఎందుకని? అధికారం. అది అధికారం యొక్క శక్తి, పవర్ అట్లాంటిది. అట్లాగే మనం కూడా అంతే. ఇప్పుడు నన్ను కూడా చూడండి, మీరు, నేను కిందకి దిగొచ్చాను అనుకోండి, కింద ఉన్నాను అనుకోండి, చాలా నిదానంగా మాట్లాడతాను, చాలా స్లోగా మాట్లాడతాను, చాలా తక్కువ మాట్లాడతాను. స్టేజ్ మీదకి వస్తే, ఒకసారి యూనిఫామ్ పడితే, యూనిఫామ్ ఒంటి మీదకి వచ్చింది, డ్యూటీలోకి జాయిన్ అయ్యాం, స్టేజ్ మీదకి వస్తే అది అధికారం. అందుకని యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తూ ఉంటే, అసలు ఆయన ఎలా ప్రసంగం చేస్తున్నాడో చూసిరండిరా అని పంపిస్తే, చూసి వచ్చిన వాళ్ళు ఒక రిపోర్ట్ చెప్పారు. ఏమని? ఆయన మన శాస్త్రులు పరిచర్యలు చేస్తున్నట్లు మెమ్మెమ్మె బెబ్బెబ్బె తత్తత్త అనట్లేదండి. ఎట్లా ప్రసంగం చేస్తున్నాడు? ఆయన అధికారముతో, ఆయన బోధ అధికారముతో కూడిన బోధ అని స్టేట్మెంట్ ఇస్తూ వచ్చినారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మంది శిష్యులను ఏర్పరచుకుని వాళ్ళని ప్రార్థన చేసి పంపించేటప్పుడు ప్రభు అన్నాడు, మీరు అనేక మంది రోగులను స్వస్థపరచడానికి, దెయ్యములను వెళ్ళగొట్టడానికి నేను మీకేం చేశాను? అధికారం ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు అదే అధికారాన్ని ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తున్నారో, ఎవరైతే ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే ప్రభు శరీరత్వ మాంసంలో పాలు పొందుతున్నారో అట్టి వారందరికీ దేవుడు ఏమిచ్చాడు చెప్పండి?
అధికారం ఇచ్చాడు. మరి ఎందుకని పాస్టర్ గారు మరి మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాము అంటే, ఏంలా నువ్వేం చేయట్లేదు, అధికారాన్ని ఉపయోగించుకోవట్లేదు అంతే. ఆ యూనిఫామ్ వేసుకోవట్లేదు అంతే. ఆ వాక్యం అనేటటువంటి ఆ రివాల్వర్ లేదా ఆ ఖడ్గాన్ని నువ్వు చేత్తో పట్టుకోవట్లేదు అంతే. నువ్వు అధికారాన్ని ఉపయోగించట్లేదు కాబట్టే శత్రువు మీద నువ్వేం చేయలేకపోతున్నావు, విజయాన్ని పొందలేవు. కాబట్టి మీకు ఒక చిట్కా ఈ రోజు నుంచి, ఎక్కడైనా శత్రువు మిమ్మల్ని ఏ విషయంలో అయినా శోధిస్తున్నాడన్న విషయం మీరు గమనిస్తే వెంటనే ఇదిగో ఈ వచనం పట్టుకుని, ప్రభువా నువ్వు నాకు అధికారం ఇచ్చావు. దేని మీద? శత్రువు మీద కాదు. అక్కడ స్పష్టంగా రాసినాడు ఏమని, శత్రువు యొక్క బలమంతటి మీద అని. సింపుల్గా చదివే కంటే ఎట్లా చెప్దామా టీచర్ గారు? శత్రువు యొక్క బలమంతటి మీద అంటే కొంచెం కూడా మిస్ అవ్వడానికి వీల్లేనే లేదు. మొత్తం వాడికి ఎంత బలముందో అంత బలమంతటి మీద అధికారం దేవుడు ఎవరికి ఇచ్చినాడు? నీకు నాకు ఇచ్చినాడు. దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకున్నావా, ఉపయోగించుకున్నావా? నిన్ను చూసి కూడా శత్రువు ఏమవుతాడు? భయపడతాడు, దగ్గరికి రావడానికి కూడా భయపడతాడు. కాబట్టి చాలులే 5 మాటలు. ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా దేవుని కుమారుడు అని ఆయన యొక్క ప్రభావము నిరూపింపబడెను అన్నాడు పౌలు 7వ వచనం మధ్య భాగంలో. దాంట్లో నుంచి మనమేం చూసామంటే, ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేవడం ద్వారా నాకు ఒక నూతనమైన జన్మ ఇచ్చాడు. అంటే పాత జన్మ పోయింది, నూతన జన్మ. ఈ రోజున మనము ద్విజులం, నూతనముగా జన్మించిన అనుభవం కలిగిన వారు. నూతన జన్మ అనుభవం ఇచ్చాడు. 2, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనకి మళ్ళీ ఏ జీవం ఇచ్చాడట? ఇట్స్ ఎ న్యూ లైఫ్. నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు మనకి. ఈ రోజున నూతనమైన జీవాన్ని ఇచ్చాడు. 3, ఒకప్పుడు మన ప్రారంభం లేదా ఒకప్పుడు మన జీవితం వేరే. ఏ రోజునైతే ప్రభువుని అంగీకరించామో ఆ రోజు నుంచి మనకేమిచ్చాడు? ఇట్స్ ఎ న్యూ బిగినింగ్, న్యూ క్రియేషన్, నూతనమైనటువంటి ప్రారంభం ఇచ్చాడు మనకి. ఆ రోజు నుంచి అంటే క్రికెట్ భాషలో చెప్పాలి అంటే సెకండ్ ఇన్నింగ్స్ అన్నమాట, నూతన ప్రారంభం. 4వది నూతన నిరీక్షణ. అసలు ఒకప్పుడు మనకి నిరీక్షణే లేదు. చస్తే ఏమవుతాము, చస్తే ఎక్కడికి పోతాము, అసలు మన బ్రతికేంటి, మన పుట్టుకేంటి, మన జీవితం ఏంటి, చచ్చిన తర్వాత ఏమవుతుంది మానవుని జీవితము అనేది అసలు ఒక నిరీక్షణే లేదు మనకి. అలాంటిది యేసు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానంలో విశ్వాసం ఉంచడం ద్వారా ఈ రోజున మనకి నూతనమైన నిరీక్షణ, ఇట్స్ అ న్యూ హోప్. ఈ రోజున మనకి గుండెకి ధైర్యం ఉంది. ఏమని? ఈరోజు నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఇక్కడ కళ్ళు మూస్తే దేవుడు ఉండే రాజ్యంలో నేను కళ్ళు తెరుస్తాను అనే నిరీక్షణ ఉంది. మరణం అంటే ఇప్పుడు మనకు భయం అనేది లేనే లేదు. ఇక 5వది శత్రు బలమంతటి మీద కూడా ఇట్స్ ఎ న్యూ అథారిటీ, నూతనమైనటువంటి అధికారాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు దేనికి మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. ప్రభువే చెప్పినాడు, ఏదియు ఎంత మాత్రమును మీకు హాని చెయ్యవు. ఒకవేళ లేదన్నా మాకు మాత్రం హాని జరుగుతూనే ఉందన్నా అంటే తప్పెవరు చెప్పండి? తప్పెవరిది? నీదే. బహుశా నువ్వు అధికారాన్ని ఒకటి మేబీ పోగొట్టుకుని ఉండాలి, లేదా అధికారాన్ని ఉపయోగించుకోకుండానైనా ఉండాలి, అంతే. అందుకనే శత్రువు నీకేం చేస్తున్నాడు? హాని చేస్తున్నాడు. ఇవాళ నుంచి గుర్తుపెట్టుకోండి, శత్రువు నీకు హాని చేయడానికి కానీ, శత్రువు నిన్ను భయపెట్టడానికి కానీ, శత్రువు నిన్ను చంపడానికి కానీ, శత్రువు నిన్ను వేరువేరుగా ఇబ్బందులకు గురి చేయడానికి కానీ వాడికి ఎటువంటి అధికారము లేనే లేదు. వాడి మీద నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. అయినా కానీ నీ జీవితం నష్టం వస్తుంది అంటే నీ అధికారాన్ని బహుశా వాడి కాళ్ళ కింద తాకట్టు పెట్టి వాడికి సరెండర్ అయ్యావేమో నువ్వు, అందుకే వస్తుంది. అట్లా కాకుండా ఈరోజు నుంచి నీ అధికారాన్ని ఉపయోగించు. నువ్వు కూడా గద్దించు శత్రువుని యేసుప్రభు వారి నామంలో. యేసుప్రభు వారు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకుని, శత్రువా పో ఇక్కడి నుంచి
అని బలంగా నువ్వు కూడా ప్రార్థన చేయి. తప్పకుండా శత్రువు మీద దేవుడు నీకు ఇచ్చిన అధికారం యొక్క గొప్పతనం ఏంటో నువ్వు కూడా ఏం చేస్తావో తెలుస్తా చూడగలరు. చాలే 5 మాటలు. ఈ 5 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ కొంతసేపు ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం.